శాసనాలు చరిత్రకు ఆనవాలు. ఆ కాలంలో రాజులు దాతలు రాయించిన శాసనాలు మన చరిత్ర, సమాజం, సంస్కృతిని తెలియజేస్తాయి. క్రీస్తు శకం ప్రారంభంలో ఎక్కడ ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలియచెప్పేందుకే ప్రత్యేకంగా గ్రంథస్థం చేసే వ్యవస్థ లేని సమయంలో ఈ శాసనాలే ఆనాటి చరిత్రకు ఆనవాలుగా పరిగణించాల్సి ఉంటుంది. అలాంటి చరిత్రకు ఆనవాలుగా భావించే శాసనాలు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ తెలుగు లీప్లో బయటపడుతుంటున్నాయి. అలాంటి వాటిలో తాజాగా మరో తెలుగు శాసనం బయటపడింది. ప్రకాశం జిల్లా బాపనపల్లిలో 8వ శతాబ్దం నాటి తెలుగు శాసనం ఒకటి పొలాల్లో బయటపడింది. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో 8వ శతాబ్దం నాటి మరో తెలుగు శాసనం లభ్యమైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండ్లపాలెం మండలం బాపనపల్లి సమీపంలో పొలాల్లో ఓ రాయి రైతులకు కనిపించింది. అయితే దానిపై తెలుగు అక్షరాలు లిఖించి ఉండటంతో ఏదో గుప్తనిధికి సంబంధించిన వివరాలు ఉన్నాయేమో అన్న ఆసక్తితో చరిత్ర పరిశోధకుడిగా ఉన్న తురిమెల్ల శ్రీనివాస్ ప్రసాద్ కు సమాచారం అందించారు. దీన్ని పరిశీలించిన ఆయన వీటి ఫోటోలను ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కె మణిరత్నంకు పంపించారు. దీన్ని పరిశీలించిన మణిరత్నం ఈ రాతిపై లిఖించింది శాసనంగా గుర్తించారు. 8-9 శతాబ్ద కాలం నాటి తెలుగు అక్షరాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ శాసనంలో మరకధ్వజ అను బిరుదును కలిగి శ్రీ త్రిపురాత్మకుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు రాయించినట్లుగా భావిస్తున్నారు. కైలాస భగవంతుడిగా కీర్తించబడిన శ్రీ ఉమరవేదీశ్వరుడు దేవుడిగా దండయమ్మ అనే ఆమె పనసాన అనే భూమిని ఇంటికి బహుమతిగా ఇచ్చినట్లు ఈ శాసనంలో రాసి ఉంది. బాసనపల్లికి సమీపంలో అయ్యంబొట్లపల్లి గ్రామంలో రామలింగేశ్వర స్వామి వారి గుడిలో కూడా ఇలాంటి అక్షరాలతో కూడిన శాసనం. అలాగే గోలవుడిపుల్ల గ్రామంలో కూడా ఇదే తరహా లిపిలో ఉన్న మరో శాసనం కూడా గతంలో బయటపడినట్టు చెబుతున్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు శాసనాలను ప్రాకృత్యంలో, 5వ శతాబ్దంలో సంస్కృతంలో రాసేవాళ్ళు. ఆ తరువాత రేనాటి చోళ కాలంలో తెలుగులో శాసనాలు వేయడం ప్రారంభించారు.